హాయ్ అండి. మనం ఈరోజు వచ్చే రెసిపీ అయితే తినని వాళ్ళు కూడా తినాలి అనిపించేలాగా చూపిస్తానండి. ఏందబ్బా ఇంత బిల్డప్ ఇస్తుంది, ఏం చేస్తున్నా ఏమో అనుకుంటున్నారండి. ఏం లేదండి బాబోయ్, జస్ట్ క్యాలీఫ్లవర్ పచ్చడి ముక్కడు నా స్టైల్లో ఎలా చేయాలి. ఇలా చేస్తే మాత్రం కంపల్సరీగా అందరు లొట్టలు వేసుకొని తింటారు. అది ఎలాగో చూసేద్దాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని నీట్గా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ అదే బౌల్లో కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేసి క్యాలీఫ్లవర్ ముక్కల్ని నీట్గా 80% ఉడికేలాగా ఉడకబెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. అలాగే నెక్స్ట్ స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం ఆయిల్ పోసుకొని అవి హీట్ అయ్యాక క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఉడకపెట్టి వడగట్టాం కదండి, ఆ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి చిన్నగా. అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా హీట్ చేసుకోవాలండి. ఈలోపు మనం ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఒక కప్పు సాల్ట్, ఒక కప్పు కారము, అలాగే మనకి జీలకర్ర మెంతిపిండి, అలాగే దంచిన వెల్లుల్లి. టేస్ట్ బాగా పెరిగిపోతుంది మనం అలా వేసుకుంటే. దంచిన వెల్లుల్లి కూడా యాడ్ చేసే లోపల మనకు లైట్ గోల్డెన్ కలర్ అనేవి వచ్చేసాయి. క్యాలీఫ్లవర్ నీట్గా నూనె వడగట్టుకొని ఈ వడగట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా కారం మిశ్రమంలో వేసుకొని నీట్గా కలిదిప్పుకోవాలండి. కాసేపు కలిదిప్పుకున్నాక మనం బాండీలో కొంచెం తాలింపు వేసుకొని, తాలింపులో ఏం వేస్తారనేది తెలుసు కదండి, కామనే కదా. వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని తాలింపు వేసుకొని ఆ తాలింపుని దీంట్లోకి యాడ్ చేసి నీట్గా కలపెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కకు పెడితే మాత్రం వేడి వేడిగా కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలోకి క్యాలీఫ్లవర్ పచ్చడి ఒక స్పూన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటే అదరహో అంటారు. మీరు ట్రై చేస్తే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఫాలో ఇస్ మై ఇన్స్టాగ్రామ్.